we are born again, మనము రక్షింపబడినప్పుడు what happened? ఏం జరిగింది? All things are passed away. పాతవి గతించెను, Behold, everything has become new. ఇదిగో అన్ని కొత్తవాయెను. You have become a new creature. నువ్వు కొత్త సృష్టి. Your eyes have changed. నీ కళ్ళు మారిపోయాయి, Your ears have changed. నీ చెవులు మారిపోయాయి, Your mouth has changed. నీ నోరు మారిపోయింది, Your feet have changed. నీ కాళ్ళు మారిపోయాయి, Your hands have changed. నీ చేతులు కూడా మారిపోయాయి. There is a total transformation of your పూర్తి life. రూపాంతరం నువ్వు పొందావు. When I was born again, నేను మారుమనసు పొందినప్పుడు I had this experience in my life. నా జీవితంలో ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాను. Overnight, I want to tell you, for the glory of God, I developed distaste for all my old friends. రాత్రికి రాత్రే నాకేం జరిగిందంటే, నాతో ఉన్నటువంటి మిత్రులతో వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని నేను తెంపేసుకునే ప్రయత్నం If చేశాను. at all I met, I used to give the gospel. ఒకవేళ వాళ్ళని కలిసినా కూడా సువార్త చెప్పేవాడిని. Never I joined them going and playing and doing so many mischief. మరలా వాళ్ళతో కలిసి ఎప్పుడు నేను వెళ్ళలేదు. So total change takes place. You become a real Christian in the presence of the Lord. దేవుని సన్నిధిలో నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారినప్పుడు పూర్తి మార్పు నీలో కలుగుతుంది.